మైగ్రెంట్ లేబర్స్ వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళ లారీ డ్రైవర్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న క్రమంలో సెక్స్ అనేటువంటిది బయాలజికల్ నీడ్ కాబట్టి తర్వాత వాళ్ళు ఆ అవసరాల వరకు సెక్స్ వర్కర్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ హెచ్ఐవి అనేటువంటిది సంక్రమిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశంలో లీగల్గా కాకపోయినా సెక్స్ వర్కర్లు చాలా లక్షలన్నీ ఉండడం జరుగుతూ ఉంది. దానికి పేదరికం అవన్నీ కారణాలు ఉండవచ్చు. కానీ ఆ బ్లడ్ నెక్స్ట్ డే మనం పోయి బ్లడ్ డొనేట్ చేస్తే అది మనకు ట్రేస్ అవుట్ కాదు. కారణం ఏంటంటే ఆ విండో పీరియడ్ అనేటువంటిది అతనిలోన బాడీలో డెవలప్ అవడానికి హెచ్ఐవి వైరస్ 3 months to 6 months పడతాము. ఆ 3 months to 6 months బిఫోర్ మనం బ్లడ్ ట్రాన్స్ఫర్ ఒకవేళ డొనేట్ చేసినా మనకు అది ట్రేస్ అవుట్ కాదు. కాబట్టి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా అవసరం పడితే మనకు మన రిలేటివ్స్ ద్వారా తీసుకోవాలి, లేదంటే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తప్పదు కాబట్టి అది బహు రేర్ అన్నట్టు 1% 2% అట్లాంటి కేసులు తప్ప 90 and other dignitaries on the dais and the students and participants of this program. AIDS అవగాహన సదస్సు అనేటువంటిది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అట్లాంటి లొకేషన్స్లో కూడా వాళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్ళి ఇట్లాంటి కార్యక్రమాలను చేపట్టి అక్కడ వాళ్ళకి అవగాహన అనేటువంటిది ఏర్పరుస్తూ ఉంటారు. మరి వాటికి ఈరోజు ప్రత్యేకంగా జరుపుకునేటటువంటి కార్యక్రమానికి భిన్నంగా ఏముంటుందంటే ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ మొత్తం లోపల విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇందులో ఒక భాగస్వాములు చేయడం వల్ల అవగాహన అనేటువంటిది విద్యా సంస్థల వైపు ఎక్కువగా మళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం అందరము నేను కూడా బహుశా 2004లో ఎప్పుడైతే అలాగే ఈ కార్యక్రమానికి ఇందులో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారిని ఈ కార్యక్రమం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్కి ఎంత కన్సర్న్ అంటే హెచ్ఐవి మీద బట్ ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు డెఫినెట్గా నిష్ఠూర సత్యం అంటారు కదా, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా ఉండే ఒక వ్యక్తి ఎందుకు వచ్చి మీ దగ్గరికి వచ్చి పాజిటివ్ చెక్ చేసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మనం మామూలుగా 100% జనాభాలో వారి యొక్క హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోవాలి అనేది మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన కాన్సెప్ట్. ఆ 90% కూడా హెచ్ఐవి స్టేటస్ తెలుసుకునే వాళ్ళు
ఆ 95%, 90% రూల్ ఉంది దాంట్లో ప్రకారం ఆ 95% వాళ్ళందరూ కూడా మందులు వాడుతున్నారా లేదా, ఆ మందులు వాడుతున్నారా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం చూస్తే మనకి 83% వరకు ఉన్నారు. సో థర్డ్ ఫేజ్లో 93% వరకు వస్తుంది. వాట్ అబౌట్ ద రిమైనింగ్ స్టేటస్ అనేది కూడా ఉంటుంది. ఏ విధంగా వస్తుంది ఎయిడ్స్? ఇంకా స్టూడెంట్స్ అందరికీ నమస్తే. ఈ ప్రోగ్రాం ఎందుకు ఏర్పాటు చేశారనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే మనం ఫస్ట్ హెచ్ఐవి, నెక్స్ట్ ఎన్నింటికి డిఫరెన్స్ అనేది కూడా తెలుసుకోవాలి. అది కూడా అందరికీ తెలిసిందే, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్ హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. మరి దీని తర్వాతనే కదా నెక్స్ట్ ఎయిడ్స్ స్టేజ్ అనేది కూడా. మరి ఈ రెండింటి మధ్యలో కనుక అవేర్నెస్, ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన వారెవరైనా సరే నెక్స్ట్ ఎలా వాళ్ళు లైఫ్ సేవ్ చేసుకోగలరు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి నెక్స్ట్ ప్రివెన్షన్ మెజర్మెంట్స్ ఎలా వారు తీసుకోవాలి, వారు తీసుకుంటేనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మెయిన్ అవుతుంది. ఎందుకంటే ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా కాపాడుకోవడము వాళ్ళ లక్ష్యం అవ్వాలి. అదే పనిగా ఎన్జిఓస్ కూడా అదే పని చేయాలి. ఫస్ట్ మామూలు అవేర్నెస్ కంటే ముఖ్యం ఫస్ట్ స్టేజ్లో ఉన్నవారు నెక్స్ట్ స్టేజ్కి రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడం అనేది. మరి దీనికి సంబంధించిన మనకి యాక్ట్ కూడా ఉంది. ఎన్నో ఛాలెంజెస్ తర్వాత 2017లో యాక్ట్ కూడా వచ్చింది. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ 2017 వచ్చింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అవేర్నెస్. అక్కడ కూడా ఫస్ట్ అవేర్నెస్ చెప్తారు. అవేర్నెస్ తర్వాత నెక్స్ట్ కంట్రోల్ మెజర్మెంట్స్ కూడా చెప్తారు, మెజర్స్ కూడా చెప్తారు. మరి ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత స్టేట్ అండ్ సర్వీస్ చేసే వాళ్ళందరినీ ఉంటుంది. మరి ఇందులో ఫస్ట్ పనిష్మెంట్స్ కూడా ఇంపోజ్ చేశారు. మిగతా విషయాలు అందరూ చెప్పుకున్నదే కాబట్టి మనకి పనిష్మెంట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ హేట్ చేస్తారు కదా, హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్ని హేట్ చేసినందుకు 3 నెలల నుంచి 2 ఏళ్ళ వరకు పనిష్మెంట్ ఉంది, ప్లస్ 1 lakh ఫైన్ కూడా ఉంది. ఆ తర్వాత మనకి ఇంకొకటి రివీల్ చేస్తారు, డిస్క్లోజ్ చేస్తారు. సో పర్సన్ హెచ్ఐవి బాధితుడు అని చెప్పేసి రివీల్ చేస్తారు. మరి ఆ రివీల్ చేయడం అనేది ఎందుకు అవసరం వస్తుంది? ఏదో వాళ్ళంటే పడకపోతేనే రివీల్ చేస్తారు, మంచిగా ఉన్నప్పుడు ఎవరు రివీల్ చేయరు. కాబట్టి 3 months to 2 years అండ్ 1 lakh ఫైన్ ఉంది. ప్లస్ ఇదే మరి తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఈ టెస్ట్ చెయ్యాలి అనేది కూడా చెప్తారు. ఎందుకోసం చెయ్యాలి? ఆ పర్సన్ కన్సెంట్ ఇచ్చినప్పుడు కానీ, లేదంటే డాక్టర్స్ అడ్వైస్ కానీ, లేదంటే కోర్టు ఆర్డర్ కానీ. మరి కోర్టు ఆర్డర్ ఎందుకు వస్తుంది, ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే కొన్ని ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. నా ఫ్యామిలీకి సంబంధించిన అవ్వచ్చు, ఇంకా వేరే వారితో డిస్ప్యూట్స్ అయినా అయి ఉండొచ్చు. సో మరి హెచ్ఐవి పేషెంట్ అని చెప్పేసి అక్కడ ఆ కోర్టు కేసులో కనుక చెప్పుకున్నట్టయితే వారికి కొంచెం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ కోర్టు కేసు తొందరగా డిస్పోజ్ చేయాలని, లేదంటే వీరు అలా ఎయిడ్స్ బారిన పడ్డారు కాబట్టి దానికి ఈ పక్కన వాళ్ళ పోర్షన్ ఏమైనా ఉందా, ఏదైనా రిలవెన్సీ ఉందా అని చెప్పేసి ఇవన్నీ చూడడానికి కోసమని కోర్టు డైరెక్షన్స్ ఎప్పుడైనా ఇస్తే కనుక అప్పుడు ఇలాంటి సందర్భాల్లో మాత్రమే. ఇంకొకటి మనకి బ్లడ్ ఇచ్చేటప్పుడు కూడా అదొకటి. ఇలాంటప్పుడు తప్ప వేరే చోట ఎయిడ్స్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పడానికి వీల్లేదు. మరి ఇలాంటి వారు ఎయిడ్స్ కానీ హెచ్ఐవి కానీ బాధితులు ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు మరి వాళ్ళని ఎంప్లాయర్ ఎలా చూడాలి, ఎలాంటి నెక్స్ట్ ఏది ఉండకూడదు. ఎప్పుడైతే ఒక డాక్టర్ సర్టిఫై చేస్తారో సో ఎంప్లాయీ ఈజ్ అన్ఫిట్ ఫర్ జాబ్ అన్నప్పుడు మాత్రమే అది కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అప్పటి వరకు ఆ ఎంప్లాయీ గురించి ఎలాంటి ఇబ్బంది లేనంత వరకు ఆ ఎంప్లాయర్ డిస్క్లోజ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ మరి ఎంప్లాయ్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కూడా అంతే. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ పిల్లలకు సంబంధించి మనకి ఇందులో డెఫినేషన్స్ ఉంటాయి. ప్రతి చట్టంలో కూడా ఆ చట్టానికి సంబంధించిన కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. ఆ చట్టంలో కూడా
చైల్డ్ అనేది ఒకటి మెన్షన్ చేశారు. అంటే చైల్డ్ కూడా ఎయిడ్స్ బారిన పడవచ్చు. మరి పడ్డప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏదైనా సరే ఇన్స్టిట్యూషన్కి వెళ్తే డినై చేయడానికి లేదు. ఎప్పుడైతే ఒక డాక్టర్ సర్టిఫై చేసి లేదు రిసీవ్ చేసుకునే కెపాసిటీలో లేదు అన్నప్పుడు మాత్రమే అక్కడ లేదు వద్దు అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. అంతవరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ఆ గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ ఎవరైనా సరే డినై చేయడానికి అడ్మిషన్ డినై చేయడానికి లేదు. మరి ఇంకా సర్వీస్ విషయంలోకి వస్తే కూడా అంతే. ఎక్కడైనా సర్వీస్ చేసేటప్పుడు కూడా వాళ్ళ సర్వీస్ వాలంటరీగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కానీ ఇంకా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు కానీ ఎదుటి వారికి ఇబ్బంది కలగనంత వరకు వాళ్ళ సర్వీస్ అయినా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. అట్లానే డాక్టర్ చంద్రశేఖర్ గారు గ్రాండీడ్ పిఎస్సి నుంచి వెళ్ళి డాక్టర్ సమత రాలేదా? ఓకే, థ్యాంక్ యూ. అట్లానే పి మంజుల గారు స్టాఫ్ నర్స్ జీజీహెచ్ మహబూబ్ త్వరగా రావాలి. ఫోటో. అట్లానే ఎం ప్రసన్న కుమారి గారు స్టాఫ్ నర్స్ జీజీహెచ్ మహబూబ్ నగర్ రెండమ్మా. అందుకోసం ఆమెను కూడా మనము గౌరవించుకోవడం జరుగుతుంది అనమాట. అట్లానే సైదులు కూడా స్క్రీనింగ్ చేయడంలో ఈమె తాలూకు సహాయ సహకారాలు ఉన్నాయి సార్. అందుకోసం ఈమె కూడా మనము ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అవార్డు చేసినందుకు షేక్ ఇస్మాయిల్ గారు కూడా కృషి చేసినందుకు ఆమె ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్లానే బి గీత గారు పీపీటీ రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడంలో ఈమె పాత్ర ఎంతో ఉంది. అందుకోసం ఆమెకి ఇవ్వడం. హెచ్ఐవిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు ఆయనకు కూడా మనము ఈ గౌరవించుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కె గోవింద్ ఐసిటిసి కౌన్సిలర్ ఎస్విఎస్. ఎం ప్రవీణ్ కుమార్ ఎల్టీ ఐసిటిసి జీజీహెచ్ మహబూబ్ నగర్. బ్లడ్ డొనేషన్స్ ఆర్గనైజ్ చేసినందుకు కోటేశ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో 5 పాజిటివ్స్ వచ్చినాయి. అందుకోసం మునీశ్వర్ గారికి ఒక నిమిషం పైనలో ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు జి హరిబాబు ఎల్టీ గారికి కూడా అవార్డు ఇవ్వాల్సిందిగా. రాజు ఎస్టీఎస్ ఉన్నారా? ఆయన కూడా ఐఎస్. బి యాదగిరి సిఎస్సి కోఆర్డినేటర్ మహబూబ్ నగర్ ఎల్ఎఫ్యూ ట్రాకింగ్ అందుకు గాను ఈయనకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఎం అశోక్ డిస్ట్రిక్ట్. తర్వాత ఎస్ఎస్కే నుంచి మరియమ్మ గారిని పిఎం వచ్చేసి మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గాను ఈయనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్లానే ఎంబీడీఓ అట్లానే ఎల్డబ్ల్యూఎస్ టీమ్ మెంబర్స్ రండి, మెమోటో తీసుకోండి. డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డే ఆర్ హెచ్ఐవి డే అనేది జరుపుకుంటాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, దీన్ని ఎట్లా నిర్మూలించాలి, ఎయిడ్స్ వ్యాధి సోకిన వాళ్ళు మన దగ్గరకు వస్తే మనం వాళ్ళకి ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా చికిత్స చేయాలి అనేది మెయిన్ ఓన్లీ 3 ఎయిమ్స్. ఫస్ట్ అవగాహన కల్పించడం, అంటే ఎట్లా వస్తుంది, దీని లక్షణాలు ఏముంటాయి, వచ్చిన వెంటనే వీళ్ళు ఎవరిని సంప్రదించాలి, దానికి ఏ విధమైన పరీక్షలు ఉంటాయి, ట్రీట్మెంట్ ఏముంటుంది అనేది ముఖ్య అవగాహన కల్పించడం. తోటి వారికి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తానని, హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. హెచ్ఐవి వ్యాప్తి నివారణకు మరియు హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా సేవలు అందిస్తానని, ఏఆర్టీ మందులు వాడుతున్న వారిని ప్రోత్సహించి వారికి మనోధైర్యం కలిగిస్తానని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, ఎయిడ్స్ మరియు ఇతర వ్యాధులు అంతం చేయుటకు నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ.